తెలుగుదేశం నుండి వైసీపీలోకి వచ్చిన వాళ్ళని ఈ రోజు వరకు స్పీకర్ విచారించలేదు. వైసీపీ నుండి తెలుగుదేశంలోకి వచ్చిన వాళ్ళని మాత్రం విచారించారు. ఒకసారి విచారణ అయిపోయింది, రిటర్న్ స్టేట్మెంట్ అయిపోయింది. తాజాగా వాళ్ళని రమ్మంటే ఒకళ్ళు వచ్చారు, మిగతా ముగ్గురు మేము రామన్నారు. ఈ నెల 15వ తారీఖు లోపు ఈ కథ తేలుతుంది. 15వ తారీఖు నాటికి నామినేషన్లు పూర్తవుతాయి. ఈ 15వ తారీఖు లోపు నామినేషన్ల టైంకి కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉందంటే మిగతా వాళ్ళ ఆ నలుగురి మీద చర్య తీసుకోరు. అదే 15వ తారీఖులోపు తెలుగుదేశం కూడా ఓ పక్కన ఎమ్మెల్యేలందరి దగ్గర సంతకాలు ఎందుకైనా మంచిదని తీసుకుంది. ఎందుకంటే వాళ్ళందరూ నియోజకవర్గాలకు వెళ్ళిపోతున్నారు కాబట్టి, నిన్న చివరి శాసనసభ సమావేశాలు కాబట్టి వదిలేసిందనమాట. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే వెళ్ళిపోయేటటువంటి సందర్భంలో ఏం యాక్షన్ తీసుకుంటారు అన్నట్టు. అంటే ఒకవేళ కనుక తెలుగుదేశం పార్టీ కనుక రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చెయ్యాలి అనుకుంటే అప్పుడు కథ మారుతుంది. అప్పుడు ఈ నలుగురి మీద సస్పెన్షన్ వేయడానికి సిద్ధపడుతున్నారు. ఇది కనబడుతున్నటువంటి సత్యం. ఇందులో నైతికత అంటే ఖచ్చితంగా అనైతికత. ఎందుకంటే వైసీపీలోకి వచ్చిన తెలుగుదేశం వాళ్ళ మీద కూడా చర్య తీసుకుని వీళ్ళ మీద చర్య తీసుకుంటే బాధ్యతగా ఉంటుంది. కానీ ఇక్కడ బాధ్యత మర్చుతున్నారు.